నెల్లూరు బ్రాంచ్ తరఫున వరల్డ్ ఫర్టిలిటీ డే శుభాకాంక్షలు. ఫర్టిలిటీ ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. దానికి లేట్ మ్యారేజెస్ కావచ్చు, లేకపోతే పీసీఓడి, థైరాయిడ్ ఇలా హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఇలాంటివి కూడా కావచ్చు. సో ఏది నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. సో ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు పిల్లలు లేకుండా చాలా దగ్గర తిరిగి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓర్పు అవసరం. ఖచ్చితంగా మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడు మన హాస్పిటల్ నుంచి ఎంతమంది సర్వీస్ చేసాం మనం? ప్రశాంత్ ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇది చెన్నైలో డాక్టర్ గీతా హరిప్రియ మ్యామ్ గారు 30 years బ్యాక్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా 60,000+ IVF బేబీస్ వచ్చారు. మనం నెల్లూరులో రీసెంట్గా 6 months అయింది స్టార్ట్ చేసి. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో అందరూ ఒకసారి అవసరమైన వాళ్ళు ఒకసారి వచ్చి కలవండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఫ్యామిలీ యొక్క ప్రోగ్రెస్ అంటే గ్రోత్, ఫ్యామిలీ బాగుందని చెప్పాలంటే ముందు ఉమెన్ చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి. సో ఉమెన్కి ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ వస్తున్న ప్రాబ్లమ్స్ పీసీఓడి, థైరాయిడ్, షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ముందుగా అంటే ఎక్సర్సైజ్, వాకింగ్ అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలని ఆశిస్తున్నాను. మామూలుగా ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ మేడం? అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకని మనం ఇప్పుడే ఒకసారి అంటే బేసిక్ వస్తారు మీ కాడికి. మామూలుగా మీరు అన్ని టెస్టులు చేస్తారు. టెస్ట్ చేసినంత ఎన్ని రోజులు పడుతుంది? IVF అయితే 2 నుంచి 3 నెలలు పడుతుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీస్ అంటే వచ్చిన 50% ప్రెగ్నెన్సీస్లో మొదటి 3 నెలల్లో కొన్ని జన్యుపరమైన లోపాల వల్ల అబార్షన్స్ అవ్వడం కామన్. కానీ అదే అబార్షన్ రిపీటెడ్గా ఒక పర్సన్కి అవుతుంది అంటే అది ఎందుకు అవుతుంది అనేది మనం కొన్ని టెస్టులు ఉంటాయి, అవి చేసి చూసి తెలుసుకోవాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ ఒక్కసారి అబార్షన్ అయిందని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి అవ్వడం 50% అంటే 100 ప్రెగ్నెన్సీల్లో 50% ఫస్ట్ టైం అబార్షన్ అవ్వడం కామన్గానే జరుగుతుంటుంది. అంటే అందరికీ ఏమీ రావు. కొంతమందికి ఇంజెక్షన్స్ అవి ఎక్కువ డోసు అది ఎక్కువ అవడం వల్ల కొన్ని అంటే కడుపు నొప్పి, కొంచెం బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉండడం అట్లా ఉంటుంది. అది అంటే మనం అండాలు బయటకు తీసేసిన తర్వాత ఒక వారానికల్లా తగ్గిపోతుంది. కొంచెం ఇబ్బంది ఇంజెక్షన్లు అవి వేసుకోవడం వల్ల కొంచెం శారీరకంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మామూలు ఒక చిన్న సూది.